వెల్కమ్ టు లర్నర్. ఈ వీడియోలో మనం కన్జ్యూమర్ కోర్టులో కేస్ ఫైల్ చేసే విధానం మీకు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా చెక్ చేసుకోవాల్సినవి, మీరు నిజంగా కన్జ్యూమర్ కాగలరా అని చూడాలి. సమస్య వస్తే బిల్ లేదా ఇన్వాయిస్, అగ్రిమెంట్ వంటి సాక్ష్యాలు ఉండాలి. మీకు వచ్చిన డిఫెక్ట్ లేదా సర్వీస్ లోపం స్పష్టంగా ఉండాలి. ముందుగా నోటీస్ పంపాలి. ముందుగా కంపెనీ లేదా సర్వీస్ ప్రొవైడర్కి లీగల్ నోటీస్ పంపాలి. నోటీసులో మీరు ఎదుర్కొన్న సమస్య, కోరుకుంటున్న పరిష్కారం అంటే రీఫండ్, రీప్లేస్మెంట్, కాంపెన్సేషన్ చెప్పాలి. చాలాసార్లు నోటీస్ పంపితేనే సెటిల్మెంట్ అవుతుంది. కంప్లైంట్ తయారు చేయడం, కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయడానికి మీ పేరు, అడ్రస్, వాళ్ళ కంపెనీ, డీలర్, సర్వీస్ ప్రొవైడర్ పేరు, అడ్రస్, సమస్య వివరాలు, ఎప్పుడు, ఎక్కడ, ఎంత నష్టం, సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే బిల్లు, రసీదు, వారంటీ కార్డు, పేమెంట్ ప్రూఫ్ మొదలైనవి, మీరు కోరుకునే పరిహారం, కాంపెన్సేషన్, రీప్లేస్మెంట్, రీఫండ్, ఇంట్రెస్ట్, మెంటల్ ఎగోని ఎక్స్ట్రా మొదలైనవి. ఎక్కడ ఫైల్ చేయాలంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్. మీ క్లెయిమ్ విలువ 50 లక్షల లోపు అయితే, స్టేట్ కమిషన్లో అయితే క్లెయిమ్ విలువ 50 లక్షల నుండి 2 కోట్ల మధ్య ఉంటే స్టేట్ కమిషన్లో కంప్లైంట్ చేయాలి. నేషనల్ కమిషన్లో అయితే క్లెయిమ్ 2 కోట్ల పైగా ఉంటే నేషనల్ కమిషన్లో ఫైల్ చేయాలి. ఫైల్ చేసే విధానం ఆఫ్లైన్, దగ్గరలోని కన్జ్యూమర్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ రాయించి ఫైల్ చేసి కోర్ట్ ఫీ చెల్లించాలి. ఆన్లైన్ వచ్చేసి edoc.hill.nic రిజిస్టర్ చేసుకొని డైరెక్ట్గా కంప్లైంట్ అప్లోడ్ చేయవచ్చు. తర్వాత జరిగేది కోర్టు ముందుకు కంప్లైంట్ అడ్మిషన్ ఇస్తుంది. తర్వాత ఆపోజిట్ పార్టీకి నోటీస్ పంపుతుంది. ఆర్గ్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని చివరిలో ఆర్డర్ ఇస్తుంది. కన్జ్యూమర్ కోర్టులో అడ్వకేట్ లేకపోయినా మీరు స్వయంగా కేసు వేయవచ్చు. మీ హక్కులు మీ చేతిలోనే ఉన్నాయి, వాడుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.